హలో అండి. మూన్ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా? 3 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసి, దీనికి పావు కప్పు నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఒక కప్పు గోధుమ పిండి బాగా జల్లించి, చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. మెత్తటి పిండి ముద్దలా కలిపి పక్కనుంచుకోవాలండి. కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉండాలంటే ఇలా మరీ సాఫ్ట్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ స్టేజ్‌లో ఉండాలండి. సో, మనం 2 పార్టిషన్స్‌గా చేసినప్పుడు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. సో, ఇది పక్కన నుంచి ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకోవాలండి. స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టి, బేస్‌లో ఒక ప్లేట్ గాని, స్టాండ్ గాని పెట్టి మూత పెట్టేసి, మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకోవాలి. ఈలోపు మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీలా రోల్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మందం ఉండాలండి ఇదైతే. ఇప్పుడు మనం ఏదైనా మూత సహాయంతో గానీ, లేదా ఒక కుకీస్ కట్టర్ సహాయంతో గానీ, మూన్ షేప్స్‌లో బిస్కెట్స్‌నైతే కట్ చేసేసుకోవాలి. దీన్ని ప్లేట్‌లో ఘీ అప్లై చేసి, దాని మీద పెట్టుకొని, మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదండీ! అందులో పెట్టి 25 మినిట్స్ పాటు బేక్ చేసేసుకోవాలి. సో, 25 మినిట్స్ అయిన తర్వాత మనకు మంచి అరోమా అనేది వస్తుందండి. అప్పుడు ఇవి బేక్ అయిపోయినట్టే. సో, ఇది తీసి పక్కన పెట్టి కూల్ అయ్యాక ఏదైనా స్పూన్ సహాయంతో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. సో, చూడండి చాలా ఈజీగా వచ్చాయి. అంతే అండి. కొంచెం కూల్ అయ్యాక తింటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి కూడా ఇలాంటివి అలవాటు చేయండి. వాళ్ళైతే బయట ఫుడ్స్‌కి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఎలా ఉన్నాయో నా వీడియోస్ ఖచ్చితంగా కామెంట్‌లో పెట్టేసేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.